హాయ్ ఫ్రెండ్స్, నేను సత్య. దొండకాయ రోటి పచ్చడి చేసి చూపిస్తున్నానండి. దానికి కావాల్సిన సామాన్లు ఇవి. ముందుగా కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలు వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక పల్లీలు వేసుకొని బాగా వేయించుకోవాలండి. పల్లీలు బాగా దూరం వేగించాక తీసుకొని పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందండి. దొండకాయ రోటి పచ్చడి రైస్ రోటీలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేస్తే మీరే మళ్ళీ వదిలిపెట్టరు, అంత టేస్ట్ ఉంటుంది. పచ్చిమిరకాయలండి, పల్లీలు వేగాక తీసుకున్నాను వేరే బౌల్లోకి. పచ్చిమిర్చి అండి, పచ్చిమిర్చి విరిపి వేయించకపోతే పేలుతాయండి పైకి. నూనెలో వేగేసరికి పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు వేయిస్తున్నానండి. అవి బాగా వేగాక తీసుకొని తర్వాత దొండకాయ కట్ చేసుకున్నాం కానీ 1/2 కేజీ దొండకాయ కట్ చేసిన ముక్కలు వేసుకొని వేగించాలండి. బాగా వేయించాలి. దొండకాయలు కొంచెం టైం పడుతుంది. కొంచెం సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా వేగుతాయండి. హైలో ఒక 2 మినిట్స్ వేపి తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. మూత పెట్టి సిమ్లో పెట్టుకుంటే బాగా మగ్గుతాయి. మధ్య మధ్యన తీసి కలుపుతూ ఉండాలండి. దొండకాయ వేగాక టమాటా వేసుకోవాలి. అందులో 1/2 కేజీ ఫ్రెండ్స్, నేను 1/2 కేజీ దొండకాయలకి ఒక పెద్ద టమాటా తీసుకున్నానండి. రెండు కలిపి బాగా మగ్గపెట్టాలి. దొండకాయ టమాటా బాగా మగ్గాక ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకుంటే ఇంకా టేస్ట్ డబుల్ అవుతుందండి. లేకపోయినా పర్వాలేదు, కొత్తిమీర యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. కొత్తిమీర వేసుకొని బాగా వేగించాలండి. చిన్న చింతపండు వేసుకోవాలండి, ఒక రెమ్మ చింతపండు, ఎక్కువ పట్టదు. టమాటా ఆల్రెడీ వేసాం కదా, ఒక రెమ్మ చింతపండు వేసుకుంటే బాగుంటుంది. పచ్చడి 2-3 డేస్ నిల్వ ఉంటుందండి. చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. పల్లీలు, వేగించిన పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు కొంచెం బరగ్గా మిక్సీ తిప్పుకోవాలి. తర్వాత దొండకాయ ముక్కలు కూడా వేసి వేగించాలండి. మెత్తగా చేసుకోకూడదు. మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని తిరగమూత పెట్టుకోవాలండి. 2 ఎండుమిర్చి, కొంచెం మినపప్పు, కొద్దిగా శనగపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర కలుపుకుంటూ కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఉప్పు బాగా వేగాక కరివేపాకు వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, చిటికెడు పసుపు, కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇంగువ వేసుకుంటే పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది. ఇంగువ వేసుకొని కలుపుకున్నాక పచ్చడి అందులో వేసేసుకోవాలండి. మిక్సీ పట్టింది వేసుకొని కలుపుకుంటే టేస్ట్ చూసుకోవాలండి. ఉప్పు ఏమైనా తక్కువైతే కొంచెం పడితే వేసుకోవచ్చు. అంతే అండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని